ప్రతి ఒక్కరి ట్రావెల్ లిస్ట్ లో ఈ ప్లేస్ తప్పకుండా ఉంటుంది. మన లైఫ్ లో ఇక్కడికి ఒక్కసారైనా వెళ్ళాలనుకున్నాం కదా. నిజంగా చెప్తున్నా, వన్ డే గనక ఇక్కడ మీరు స్టే చేశారనుకోండి, అది మీ లైఫ్ లో ఒక బ్యూటిఫుల్ మెమొరబుల్ డే గా ఉండిపోతుంది. ఎందుకో చెప్పనా? ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి లేచి సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చి అలా కూర్చోండి. అప్పుడే బయటికి వస్తున్న ఆ సూర్యుడిని చూస్తుంటే ఆ థ్రిల్లే వేరే ఉంటది. మీరు వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మీరు ఆల్రెడీ ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి మాతో షేర్ చేసుకోండి. ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత సముద్రంలో అలా బోట్ రైడ్ చేస్తూ ఎంజాయ్ చేయండి. అలాగే వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువర్ స్టాచ్యూను కూడా చూడండి. ఒకవైపు ఇండియన్ ఓషియన్, మరొక వైపు బే ఆఫ్ బెంగాల్, ఇంకొక వైపు అరేబియన్ సీ కలిసే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇక్కడ 3 సముద్రాలను ఒకే చోట నిలబడి చూడవచ్చు. తరువాత అలా బీచ్ లో షికార్ చేస్తూ మళ్ళీ ఈవినింగ్ సన్సెట్ వ్యూ పాయింట్ కి వచ్చేసేయండి. చాలా మెంబర్స్ అయితే సన్సెట్ వ్యూ పాయింట్ ని చూడడానికి వస్తారు. అప్పుడు మళ్ళీ సముద్రంలోకి వెళ్లి దాక్కుంటున్న సూర్యుడిని చూస్తుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అలా